ఆంధ్ర తెలంగాణలో బీసీని ఎవరైనా గెలిపిస్తున్నారా? బీసీలో అట్లా బలమైన లీడర్లు ఉన్నారా? అంటే లీడర్లు బలమైన వాళ్ళే, కానీ వాళ్ళకి అధికారం అందుకునే స్థాయి రానిచ్చల వీళ్ళు మిగతా వర్గాలు. ఇవి రాబోయే రోజుల్లో రాజకీయ ఎత్తుగడలు సక్రమంగా వేయగలిగినోడు. ఇప్పుడు లాలూని ములాయంని దెబ్బకొట్టడానికి ఎంబీసీ అస్త్రాన్ని ఎంచుకున్నారు, ఈబీసీ అస్త్రాన్ని ఎంచుకున్నారు బీజేపీ. అందుకే కదా లాలు యాదవ్ సామాజిక వర్గం బీసీ, నితీష్ కుమార్ ఎంబీసీ అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్, అట్లాగా గెలిచారు. ములాయం సింగ్ యాదవ్కి అట్లాగా అక్కడ చెక్ పెట్టుకొచ్చారు. అట్లాగా ఇక్కడ కూడా మార్పు చేర్పులు ఉండొచ్చు ఫ్యూచర్లో. ఇప్పటికిప్పుడైతే కులగణన కరెక్ట్ అనుకుంటారు, కులగణన చేసిన తర్వాత దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలంటే ఆ సంబంధిత కులం వాళ్ళని బలమైన లీడర్లుగా ఎదిగేలా చేయాలి. అది ప్రాంతీయ పార్టీలు చెయ్యవు. జగన్ చేస్తాడా, చంద్రబాబు చేస్తాడా, కేసీఆర్ చేస్తాడా? చెయ్యరు. ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు చేస్తాయి అట్లాగా. కాబట్టి ఫ్యూచర్లో రేవంత్కి ఎర్త్ రావచ్చు. ఒకసారి ఇదంతా అయిన తర్వాత ఏదైతే బలమైనటువంటి బీసీకి అక్కడ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సీఎంగా జాతీయ పార్టీలు చూసుకునేది అట్లాంటి లెక్కలేస్తాయి. ఆల్రెడీ బీజేపీ కేంద్రసారి అనౌన్స్ చేసేసింది బీసీ ముఖ్యమంత్రి. ఆమెను మొదట నినాదం అది చేసింది తెలుగుదేశం, కానీ స్టికాన్ అయ్యి నిలబడి